అసలు ఈ ఇయర్ ఎంతమంది అప్లై చేసుకున్నారు, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అప్లికేషన్స్ పెరిగాయా తగ్గాయా, అండ్ అలాగే కట్ ఆఫ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా అనేవి ఈ వీడియోలో అయితే చూద్దాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ IIIT 2026 అడ్మిషన్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఏపీ IIIT 2026 అప్లికేషన్ డేట్ మే 31వ తేదీతో అయితే కంప్లీట్ అయ్యింది. సో ఈ ఇయర్ మనకి దాదాపుగా 44,000 మంది వరకు అప్లై చేసుకున్నట్టు అయితే తెలుస్తుంది. మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి 48,891 అయితే వచ్చినాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మనకి దాదాపుగా 4,000 అప్లికేషన్స్ వరకు డిఫరెన్స్ అయితే ఉంది. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మనకి కట్ ఆఫ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా అని చూసేదానికన్నా ముందు మనకి జూన్ 5వ తేదీ నుంచి అయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. జూన్ 5 నుంచి 8వ తేదీ వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుద్ది. ఈ 4 డేస్లో కూడా మనకి కేటగిరీ వైజ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుద్ది. ఇందులో మనకి 5 కేటగిరీస్ అయితే ఉంటాయి. ఎన్సీసీ, స్పోర్ట్స్, ఫిజికల్ హ్యాండిక్యాపర్స్, క్యాప్ అండ్ భారత్ స్కౌట్స్, ఇలా 5 కేటగిరీస్ అయితే ఉంటాయి. సో ఈ 5 కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది జూన్ 5th నుంచి 8th వరకు జరుగుద్ది. ఇందులో మనకి జూన్ 5th నుంచి 8th వరకు ఎన్సీసీ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి, క్యాప్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుద్ది. ఇంకా స్కౌట్స్ వాళ్ళకి అయితే జూన్ 8th ఒక్క రోజునే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుద్ది. ఫిజికల్ హ్యాండిక్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సదరన్ త్రూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మనకి జూన్ 5th నుంచి 8th వరకు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం వల్ల మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అని కాదు. ఇది జస్ట్ మీరు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళ కాదా అని జస్ట్ ప్రూఫ్ చేసుకోవడానికి మాత్రమే. సో మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే మీకు ఏదో సీట్ కన్ఫర్మ్ అయిపోద్దని మాత్రం అనుకోకండి. ఇంకా మనం కట్ ఆఫ్ అనాలిసిస్కి వస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 4,000 అప్లికేషన్స్ అన్నవి తగ్గాయి. సో కట్ ఆఫ్ కూడా 1 or 2 మార్క్స్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నేను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కట్ ఆఫ్ అన్నది అనలైజ్ చేసి ఇప్పుడు మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ అయితే ఎగ్జాక్ట్గా వస్తుందని కాదు, బట్ ఏంటంటే 95% మీకు ఆ కట్ ఆఫ్ అన్నది అట్లనే ఉండొచ్చు. సో మీకు నేను కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది చెప్తాను. ఓసీ వాళ్ళకి 595 మార్క్స్ వరకు ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 594 మార్క్స్ వరకు ఉండొచ్చు. బీసీ వాళ్ళకి 594 మార్క్స్ వరకు ఉండొచ్చు. ఎస్సీ వాళ్ళకి 589, ఎస్టీ వాళ్ళకి 587 మార్క్స్ వరకు అయితే ఉండొచ్చు. ఇది జస్ట్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, ఇది ఎగ్జాక్ట్గా ఉంటుందని అయితే నేను చెప్పను. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత తీసిన కట్ ఆఫ్ అనమాట. సో మీరు దీన్ని బట్టి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు 24 మార్క్స్ అనేవి మైనస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళకి 595 అబౌవ్ అని చెప్పినా కదా, సో మీరు 24 మార్క్స్ అనేవి మైనస్ చేసుకుంటే మీకు దాదాపుగా 570 మార్క్స్ అట్లా వచ్చినాయి అంటే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇదనమాట ఏపీ IIIT 2026కి సంబంధించి అడ్మిషన్ డీటెయిల్స్. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.